నమస్తే. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం గమనించుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం గనుక చూసుకుంటే ఈ సంవత్సరం ఒక్క చిన్న ప్రిన్సిపల్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని వర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీకు మీ యొక్క నాయకత్వ లక్షణానికి, మీ లీడర్‌షిప్ స్కిల్స్‌కి ఒక టెస్టింగ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం ఇది 2026 అనుకోవాలి. అంటే మీకు ఒక పరీక్ష వస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలని పరీక్షిస్తుందది. అలాంటి సిట్యుయేషన్‌లు వస్తూ ఉంటాయి. వాటిని మీరు ప్రూవ్ చేసుకుంటూ, అధిగమించుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిన టైం. ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి 10 మంది మీద ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం, 10 మందిని కలుపుకొని పోవాల్సిన అవకాశం ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గనక చూసుకుంటే ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం అని పెట్టుకుంటే అథారిటీ విత్ హంబుల్‌నెస్. మీ యొక్క అథారిటీలో ఎప్పుడైతే మీరుంటారో అధికారాన్ని ప్రదర్శించాల్సిన టైంలో అధికారంతో పాటు వినయతని జోడించి గనక మీరు వర్క్ చేస్తూ ఉంటే మీరు చాలా అద్భుతంగా ముందుకెళ్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క స్టామినాని ప్రదర్శించే ముందు మీకు చాలా నియంత్రణ కూడా అవసరం. లిమిటెడ్గా వాడుతూ ఉండాలి. లిమిట్లో మీ యొక్క స్ట్రెంగ్త్‌ని ప్రదర్శించాలి. అలానే మీ యొక్క అధికారాన్ని ఒక వినయంగా ప్రదర్శించడం ఈ సంవత్సరం మీకు చాలా గనక చేస్తే, ఈ విధంగా గనక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అద్భుతాలు సృష్టిస్తారు అని గమనించుకోవాలి. రెండోది ఎలా ఉండాలి ఇంకా డీటెయిల్‌గా గనక చూసుకుంటే, దానికి చూసుకునే ముందు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఇందులో ఉన్న పేర్లు గనక గమనించుకుంటే నో, యా, ఈ, యు అన్న లెటర్స్ ఎవరైనా గనక ఉంటే వాళ్ళు కూడాను మనకి జ్యేష్ఠ నక్షత్రం అని గమనించుకోవాలి. రెండోది ఈ యొక్క నక్షత్రానికి అధిపతి బుధుడు. ఓకే. మెర్క్యూరీ, ఇంటెలిజెన్స్, ప్రాస్పెరిటీ, టాకింగ్ పవర్, రీడింగ్, రైటింగ్ అంతా ఈ యొక్క బుధుడు వల్ల వీళ్ళకి చాలా కలిగి ఉంటుంది. లక్షణాలు కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నక్షత్రానికి దేవుడు, ఓకే, దేవత ఎవరంటే ఇంద్రుడు అని చెప్తారు. ఇంద్రుడు దేవతగా కలిగిన ఈ నక్షత్రం వాళ్ళకి 10 మందిని లీడ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. 10 మందిని రక్షించే ఒక కెపాసిటీ ఉంటుంది. 10 మందిని ఒక కమాండ్ చేసే అవకాశం కూడా ఈ నక్షత్రం వాళ్ళకి సహజంగా ఉంటుంది. అలాంటి 2026లో ఎలా ఉండాలో మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే వీళ్ళకి చూసుకుంటే ఎలా ఉంటుంది, ఉద్యోగంలో ఎలా ఉంటుంది అంటే ఉన్నత స్థాయి బాధ్యతలు, హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫైనాన్స్ ప్రకారంగా ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా స్టేబుల్ అయిన ఇన్కమ్ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వివాహంలో ఆధిపత్య ధోరణి అంటే డామినెన్స్ని మీరు ఎక్కువగా ప్రదర్శించే అవకాశం అయితే ఉంచుకోవద్దు. తద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ప్రకారం కనుక చూసుకుంటే మీకు నర్వస్ రిలేటెడ్, ఓకే, నర్వ్ రిలేటెడ్ లేదంటే బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉండటం ఎంతైనా అవసరం. నెక్స్ట్ పాదాల వారీగా కనుక చూసుకుంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఫస్ట్ పాదం వాళ్ళకి అధికారం, ఆధిపత్యాన్ని చలాయించాలి, అథారిటీ ఎక్కువ ఉండాలన్న ఒక ఫీలింగ్తో ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ రెండో పాదం వాళ్ళకి 2026 సంవత్సరంలో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడో పాదం వాళ్ళకి స్ట్రాటజిక్ థింకింగ్ అంటారు. చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు ఎక్కువ ఉంటారు. మూడో పాదం వాళ్ళు ఇన్నర్ ప్రొటెక్షన్. నాలుగో పాదం వాళ్ళు ఇన్నర్ ప్రొటెక్షన్ అంటే మిమ్మల్ని ఇంటర్నల్గా డీస్టెబిలైజ్ చేయాలి, ఇబ్బందులు పెట్టాలన్న ఆలోచన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీ అంతర్గతంగా ఉన్న శాంతి, మీ యొక్క సంతోషాన్ని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. చూసారు కదండి, ఇవన్నీ మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఇయర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇందులో ముఖ్యంగా పరిహారాల్లో భాగంగా మనం గమనించుకుంటే వీళ్ళకి ఇంద్రుడిని ఉపాసన చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. సచీ ఇంద్ర అని అంటే ఇంద్రుడికి భార్య సచీదేవి. అలా ఇంద్రుని ఉపాసన చేయటం, ఇంద్రుని గురించి తెలుసుకోవటం, ఇంద్రుడి యొక్క అతని యొక్క మైండ్ తత్వాన్ని, అతని యొక్క తత్వాన్ని గమనించుకుంటే మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అలానే బుధుడిని ఉపాసన చేయటం చాలా ఇంపార్టెంట్. బుధవారం రోజున నియమాలు ఉండటం చాలా చాలా ముఖ్యం. అన్నదానం కనుక చేస్తే విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. అయితే ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎప్పుడైతే మీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో మీకు స్టాగ్నేటెడ్, అక్కడ జీవితంలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఎప్పుడు మీరు ఏమంటారు అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఎరోగెన్స్ అనేది ఖచ్చితంగా ఉండకుండా ఉండాలి. ఇవన్నీ మీకు పరిహారాలని చెప్పుకోవాలి. ఫైనల్గా
ఈ యొక్క సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే నాయకత్వ లక్షణానికి ఒక టెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి. రెండోది మీరు పవర్ని చాలా కంట్రోల్గా వాడాలి. తర్వాత మీరు ఏదైనా కనుక పని చేసే ముందు మీ యొక్క జ్ఞానాన్ని లేదంటే ఒక హంబుల్నెస్గా ఉండేసి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీకు నిజమైన బలం ఏమంటే ఈ సంవత్సరంలో మీ యొక్క వినయ విధేయతలు అని గమనించుకోండి. సో వీటితో పాటు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిహారాలు, ఒక టెక్నికల్గా చెప్పుకున్న విషయంతో పాటు ఈ సంవత్సరంలో ఈ నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీరు హనుమంతుడికి సంబంధించిన మంత్రాలు ధ్యానం చేసుకోవటం, లైక్ ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, వీటితో పాటుగా గురువు ధ్యానం చేయటము, గురువుకి సంబంధించిన క్షేత్రాలను దర్శించుకుంటూ ఉండటంతో పాటుగా ఎవరైనా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ కార్యంలో జయం రావడానికి మన్యు పాశుపత అభిషేకము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా వృద్ధి చెందడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, ధనం బాగా రావడానికి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి మీకు ఏమని చెప్తారంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము ఇలా చేసుకుంటూ ఉంటే చక్కగా మీకు 10 రెట్లు వృద్ధి చెంది మీరు జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఏదైనా కనుక సమస్య పర్టికులర్గా ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వండి. అవి జాతకం అంతా ఖచ్చితంగా విశ్లేషణ చేసిన తర్వాత మీ యొక్క సమస్య తీవ్రతను బట్టేసి తగు పరిష్కారాలు చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.